హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు జర్నీ అంటే బయటకెళ్తే మనం మొబైల్ లేకుండా వెళ్ళట్లేదండి. జర్నీలో కూడా మొబైల్ చూస్తూ కూర్చున్నామండి. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, టచ్ స్క్రీన్ మొబైల్స్ వచ్చాయి కాబట్టి. కానీ ఈ టచ్ స్క్రీన్ మొబైల్స్ లేని టైంలో జర్నీ చేస్తున్నప్పుడు ఏం చేసేవాళ్ళమో అని గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీ అనిపించిందండి. అప్పట్లో జర్నీ చేసామంటే బస్ స్టాండ్కి వెళ్ళగానే ఫస్ట్ బుక్ స్టాల్కి వెళ్ళి ఒక బుక్ మంచి నవల్ ఒకటి తీసుకొని జర్నీ అయిపోయేలోపు అది అయిపోవాలని కంప్లీట్ చేయాలి అని టార్గెట్ పెట్టుకొని చదువుకునే వాళ్ళం అండి. సో నేను అలా చేసేదాన్ని అండి. అప్పుడు నేను కొనుక్కున్న కొన్ని బుక్స్ చాలా మిస్ అయ్యాయండి. ఒక్కటే మిగిలిపోయింది. అది చేతన్ భగత్‌ది 'రెవల్యూషన్ 2020' అండి. మొన్న పండగకి ఇల్లు క్లీన్ చేస్తుంటే ఆ బుక్ కనిపించిందండి. చాలా హ్యాపీ అనిపించింది అది చూడగానే. అప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. మళ్ళీ ఇప్పుడు కూడా అలా బుక్స్ రీడింగ్ హ్యాబిట్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా. ఈ స్క్రీన్ టైం తగ్గిపోతుంది. మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా. ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత అవి చూడటం వల్ల ఐస్‌కి, హెల్త్‌కి, బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఉండదని చెప్తున్నారు. ఇన్ని వస్తున్నాయి కదా. మనమే ముందు మొబైల్ చూడటం స్టాప్ చేసి మన పిల్లలకి నేర్పించవచ్చు కదా అనిపించిందండి జర్నీ చేస్తున్నప్పుడు. అండ్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కొన్ని ఇష్టమైన సబ్జెక్ట్ బుక్స్ కొన్ని ఉంటాయి కదండి. అవి నేను పడేయకుండా అలాగే పెట్టుకున్నానండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఎస్ చంద్ర అగర్వాల్ బుక్ అని, రీజనింగ్ది, అర్థమెటిక్ అలా బుక్స్ అండి, ఫిజిక్స్ అలాంటి బుక్స్. అవి చూసి ఇప్పుడు తీసుకొని చదువుకుంటే చాలా హ్యాపీ అనిపించిందండి. నాలాగా మీరు ఎంతమంది బుక్స్ ఇలా పెట్టుకున్నారు, మీ ఫేవరెట్ బుక్స్? బుక్ రీడింగ్ ఎంతమందికి ఇష్టమండి? ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా అలాంటి హ్యాబిట్స్ ఉన్నాయంటే బుక్ రీడింగ్ని కంటిన్యూ చేయండి. జర్నీస్లో మనం చదివి మన కిడ్స్కి కూడా మొబైల్ చూడొద్దని చెప్పొచ్చండి. అండ్ బుక్ చదవటం వల్ల మన హెల్త్కి బాగుంటుంది. బుక్ చదివిన ప్రతిసారి ఒక కొత్త విషయం నేర్చుకుంటామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.